ఉందా లేదా ఏదైనా జరుగుతుంటే ఆపడానికా? వాస్తవంగా ఒక దేశపు యుద్ధ విమానం ఇంకొక దేశంలోకి అడుగుపెట్టేది ఏదన్నా రిపేర్లు లేదా వార్ టైంలో బాంబింగ్. అలా కాకుండా బంగ్లాదేశ్‌లోకి అకస్మాత్తుగా అమెరికాకి సంబంధించినటువంటి CH-130 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ దిగింది. హెర్క్యులస్ దిగిన తర్వాతన అది షా అమంత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చిట్టగాంగ్‌లో చెత్తోగ్రామ్ దగ్గర దిగింది. అందులోంచి సుమారు 100 మందికి పైగా అమెరికన్ సోల్జర్స్ విత్ వెపన్స్ దిగారు. వాళ్ళందరూ ఆ దగ్గరలో ఉన్నటువంటి రాడిసన్ బ్లూ హోటల్ చెట్టోగ్రామ్‌లో ఉన్నటువంటి దాంట్లో దిగారు. ఇది పబ్లిక్ గమనించారు. ఇప్పుడు అడుగుతున్నారు ఎందుకొచ్చారు వాళ్ళు? ఏమన్నా భారతదేశాన్ని ముక్కలు చెయ్యాలి అని చెప్పి మొన్న ఈ మధ్యన పాకిస్తాన్ సైనికాధికారి చెప్పుకొచ్చాడు కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే మన 7 సిస్టర్ స్టేట్స్ని డివైడ్ చేసేటట్టు వ్యవహారంలోనా, లేదా బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వాన్ని దించడానికి ఏమైనా జరుగుతున్న కుట్రలు దాన్ని దెబ్బతీయడానికి వచ్చారా, లేకపోతే అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి వేస్తున్న అడుగులా అన్నది $1 మిలియన్ ప్రశ్న.